ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో మనకు ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి 11,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడా అని రిలీజ్ అవుతున్నటువంటి తరుణంలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మనకి ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఇవాళ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రికి రాఖీ పండుగ ఫెస్టివల్గా సెపరేట్గా విజిట్ అయ్యి రాఖీ కడుతూ ఈ మహిళలు అడిగినటువంటి సమాధానానికి క్వశ్చన్ ఇచ్చారు. మొత్తానికి అంగన్వాడీ నోటిఫికేషన్ ఎప్పటికో రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్లో తెలుసుకున్నాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. నేను అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి చాలా వీడియోలు పంపించాను. ఇవాళ ఈ వీడియోలో మాత్రం ఎటువంటి డిఫాల్ట్ లేకుండా ఒరిజినాలిటీ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. మొత్తంలో అంగన్వాడీ రిక్రూట్మెంట్ ప్రక్రియ మనకు 3-4 days లోనే ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. ఏకంగా 11,000 ఉద్యోగాలతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. అయితే ఇందులో అంగన్వాడీ సూపర్వైజర్స్, అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ మినీ అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరుగుతుంది. ఒక 3-4 daysలో మనకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అండ్ ఏ ఉద్యోగాలు ఎటువంటి ఎగ్జామ్ ఉంటుందా అంటే అంగన్వాడీ సూపర్వైజర్ మాత్రం ఎగ్జామ్ ఉంటుంది. మిగతా వాళ్ళకు 10th క్లాస్ అండ్ ఏజ్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఏజ్లో సీనియారిటీ అండ్ లోకల్ క్యాండిడేట్ అభ్యర్థులకు ఇది వెల్ పాయింట్ అండ్ గుడ్ పాయింట్ అని చెప్పొచ్చు. అయితే అన్ని జిల్లాల వారిగా వేకెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవాళ అప్డేట్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు వీడియో కింద లింక్ అప్డేట్ గా చూడొచ్చు. మొత్తానికి అప్కమింగ్ సూన్ లో ఈ నోటిఫికేషన్ ఉంది. వస్తుందా రాదా అని చాలా మంది భయపడ్డారు. వచ్చి తీరుతుంది. ఓకే, కాదంటే ఈ వారం లోపే ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చి తీరుతుంది. అంతకంటే ముందే మీకు వచ్చినటువంటి సలహాలు కావచ్చు, సందేహాలు కావచ్చు, డౌట్స్ కావచ్చు తెలియజేయండి. అండ్ మీ గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అని అందించాను. అయినప్పటికీ మీకు ఎటువంటి సలహాలున్నా, సందేశాలున్నా, డౌట్స్ వచ్చినా తప్పకుండా వీడియో కింద కామెంట్ సెక్షన్ లో గుర్తు చేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.